కమ్యూనికేషన్ సెల్ మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు మందమరి ఏరియాలోని సారంగపల్లి గ్రామంలో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలకు వర్షాకాలంలో వ్యాధులు రాకుండా ఉండడానికి ప్రజలు కలుషితమైన నీరు త్రాగడం వల్ల కలరా, రక్త విరోచనాలు, నీళ్ల విరోచనాలు, పోలియో ఇన్ఫెక్షన్, కామెర్లు మొదలగు వ్యాధులు వ్యాపిస్తాయి గనుక అందరూ కూడా వేడి చేసి చల్లార్చిన నీరు ఫిల్టర్లో నిల్వ చేసుకొని త్రాగితే మంచిదన్నారు. అంతేకాకుండా మనం త్రాగే నీటిని, తినే ఆహార పదార్థాలను సురక్షితంగా శుభ్రపరచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, అలాగే మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంను సద్వినియోగం చేసుకుని మీ ఆరోగ్యాలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. అలాగే వర్షాకాలంలో వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల కరపత్రాలను ఆవిష్కరించి అధికారులకు, గ్రామ పెద్దలకు, ప్రజలకు జీఎం అందించారు. ఈ కార్యక్రమంలో కేకే గ్రూప్ ఏజెంట్ రామ్దాస్, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, పర్యావరణ అధికారి ప్రభాకర్, డివైసిఎంఓ డాక్టర్ ఉషా, డివైపిఎం మైత్రేయ బంధు, ఎస్టేట్ అధికారి వెంకటరెడ్డి, సెక్యూరిటీ అధికారి రవి, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ జయవాణి, సీనియర్ పిఓ శ్రీనివాస్, గ్రామ ఎక్స్ సర్పంచ్ మరియు ఏరియా హాస్పిటల్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం అందరి అధికారులు, అదేవిధంగా ఇక్కడ సారంగపల్లి గ్రామస్తులు, పెద్దలు, ప్రెస్ అండ్ మీడియా అందరికి కూడా శుభోదయం, నమస్కారం తెలియజేస్తూ నాకు ఈరోజు సంతోషంగా ఉంది. సారంగపల్లి గ్రామంలో మిమ్మల్ని ఇక్కడ కలవడం, సింగరేణి కాలనీస్ ఆధ్వర్యంలో ఈ యొక్క మెడికల్ క్యాంపును ఇక్కడ నిర్వహించుకోవడం, తద్వారా సారంగపల్లి గ్రామంలో మన సింగరేణిలో పనిచేసి రిటైర్ అయినటువంటి కొంతమంది ఉద్యోగులు, పెద్ద మనుషుల్ని కలవటం, ఈ గ్రామం నుంచి ఇంకా ఇప్పటికి కూడా మన సింగరేణి కాలనీస్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది కూడా ఇక్కడ ఉన్నారని చెప్పారు. మరి వారందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, సింగరేణి కాలనీస్ తన అభివృద్ధిని కొనసాగిస్తూ సంస్థ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, అవన్నిటిని కూడా పట్టించుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి అందులో భాగంగానే గౌరవ సిఎండి గారు శ్రీ ఎన్ బలరాం గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ మళ్ళీ మీ ముందుకి మెడికల్ క్యాంప్ ద్వారా రావడం జరిగింది. అయితే ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైంది, ఇప్పుడు వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు సరైనటువంటి సమయము మనకు ఒక మెడికల్ క్యాంప్ ద్వారా కొన్ని పరీక్షలు చేసుకోవటం, దానికి కావాల్సినటువంటి అవసరమైతేనే మందులు వాడటం. అయితే ఈ క్యాంపులో వాస్తవంగా ఎంత తక్కువ మంది ఇక్కడికి వస్తే అంత మంచిదన్నట్టు లెక్క. ఏ రకంగా అంటే తక్కువ మంది వచ్చారంటే ఎక్కువ మందికి అనారోగ్యం లేనట్టు. అనారోగ్యం కావాలని ఎవరు కోరుకోరు కదా. కాకపోతే ఈ యొక్క క్యాంపు ద్వారా మనం పరీక్షలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే మనం బ్లడ్ ప్రెషర్ కావచ్చు, లేకపోతే బ్లడ్ టెస్ట్, బ్లడ్ షుగర్, ఇతరత్ర ఈ యొక్క పరీక్షలు మనం ఇక్కడ నిర్వహించుకుంటే మనకేదైనా రాబోయేటువంటి సమస్య ఏదైనా ఉంటే ముందే పసిగట్టి దానికి తగిన మనం మందులు వాడుకోవచ్చు. కాబట్టి మనకేం అనారోగ్యం లేని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పరీక్షలు చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం ఎక్కడికో పోయి హాస్పిటల్కి పోయి డాక్టర్ దగ్గర చూపించుకొని అక్కడ మళ్ళీ రక్త పరీక్షలు లేకపోతే ఇతరతర పరీక్షలు చేయించుకోవడం, అది ఎంతో సమయం మనం వెచ్చించవలసి వస్తుంది, అదేవిధంగా డబ్బులు కూడా వెచ్చించవలసి వస్తుంది. అవన్నీ కాదని మేమే మీ దగ్గరికి వచ్చి, మీ గ్రామంలో వచ్చి మీకు ఈ సేవలు అందించడానికి మరి ముందుకు వచ్చాం. మరి దీన్ని అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి ఈ రకంగా మనకు ప్రాజెక్టు ప్రభావిత గ్రామాలకు ఈ రకంగా మేము మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తూనే ఉంటాం. ఇతరత్ర కూడా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. చాలామంది, కొంతమంది భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వేరే గ్రామంలో. సో ఆ రకంగా మేము సింగరేణి సంస్థ ద్వారా మేము ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరి సంస్థ మనం ముందుకెళ్ళాలంటే ఈ సంస్థ ఇది ఒక ప్రభుత్వ సంస్థ, గవర్నమెంట్ కంపెనీ. మరి మనం తీసేటువంటి ఈ జాతీయ సంపద బొగ్గు ఉత్పత్తి ఏదైతే ఉందో
మన రాష్ట్ర అవసరాలకు, దేశ అవసరాలకు వినియోగిస్తున్నాం. మరి మీ అందరూ కూడా మన సంస్థ అభివృద్ధి కూడా పరస్పరం సహకారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని, దానికి కావాల్సిన సహకారాన్ని మీరు అందరూ అందించాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ నాకు సెలవు. ఈ ఆషాఢ బోనాల సందర్భంగా మీ అందరికీ కూడా యాంటీబయాటిక్స్ ఇవన్నీ చేస్తారా? ఇప్పుడు మన మందమరి జనరల్ మేనేజర్ గారు మరియు మన డివైఎస్ఎం ఉషా మేడం గారి చేతుల మీదుగా మొబైల్ హెల్త్ క్యాంపు ప్రారంభించబడింది. కావున ఇవ్వబోతున్నారు, ఆవిష్కరిస్తున్నారు. ఈ పాంప్లెట్స్ తీసుకుని ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మీరు అందరూ కూడా పాటించవలసిందిగా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొంచెంసేపు ఉంది, చివర్లో చేస్తాం, రక్త పరీక్ష చివర్లో చేస్తాం. ఏంటి ఇబ్బంది ఏంటి? ఇంకా ఉన్నాయా? అడుగు ఇంకా రెండేనా? కట్టుకోమంట తిమ్మిర్లుగానే ఉన్నాయా? చెప్పు. మూత్రం ఆగట్లేదా?